Hello all, my name is Kaushal Kotturi. Welcome to Acquisia Tech Day 12 of Python. Thank you so much for coming here. Let's dive into the video. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్లో 3 పాయింట్స్ చెప్తా. ఈ 3 పాయింట్స్ కూడా మన ఈరోజు కంటెంట్కి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారినండి. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా మ్యాప్ని చూసినాం అనుకోండి, ఫస్ట్ మనం అందరం కూడా దేనికోసం ఎదుగుతాం? లెజెండ్ కోసం ఎతుకుతాం. ఎందుకు అంటే ఈ లెజెండ్‌లో క్లియర్‌గా రాసుంటది. ఇక్కడ చూడండి ఏమని? డాటెడ్ పర్పుల్ లైన్ ఉంటే అది ఇంటర్నేషనల్ బౌండరీ అని రాసుంది. ఓకే. ఇక్కడ డాటెడ్ పర్పుల్ లైన్ ఉంది కాబట్టి మనం ఏమని అర్థం చేసుకున్నాం? ఇది ఇండియాకి ఇంటర్నేషనల్ బౌండరీ అని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత డాటెడ్ గ్రే కలర్ లైన్ ఉంటే అది స్టేట్ బౌండరీ అని చెప్తుండు. రైట్? ఇక్కడ మీరు తెలంగాణలో చూస్తే ఇది డాటెడ్ గ్రే కలర్ లైన్ ఉంది కదా! ఓకే. ఇది తెలంగాణ బౌండరీ అని మనం అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత రివర్‌ని ఎట్లా రిప్రజెంట్ చేసిండు? బ్లూ కలర్ లైన్‌తోని రిప్రజెంట్ చేసిండు. ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉంది కాబట్టి ఓకే. ఇది గోదావరి నది అని అర్థమైతుంది. సో, దీన్ని బట్టి మనకేమర్థమైంది? లెజెండ్ యాడ్ చేయడం వల్ల మన మ్యాప్ యొక్క రీడబిలిటీ పెరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ ఎట్లా చూద్దామంటే మనం మ్యాప్ క్రియేట్ చేసిన ఆయన పర్స్పెక్టివ్‌లో చూద్దాం. మ్యాప్ క్రియేట్ చేసిన ఆయన పర్పస్ ఏంటి? మన ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏవి? ఇండియాలో రివర్స్ ఏమున్నాయి? ఆ తర్వాత ప్రతి స్టేట్ యొక్క బౌండరీస్ ఏంది? అనేటివి నలుగురికి చెప్పాల. నలుగురికి చెప్పాల కాబట్టి ఈయనిక్కడ ఏం చేసిండు? లెజెండ్‌ని యాడ్ చేసిండు. ఈ లెజెండ్ యాడ్ చేయకపోయి ఉంటే ఆయన పర్పస్ మనకు క్లియర్‌గా అర్థం కాదు కదా! ఆయన ఎందుకోసం మ్యాప్ క్రియేట్ చేసిండో. ఈ లెజెండ్ యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఆయన క్రియేట్ చేసిన దాన్ని నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిండు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యాప్ క్రియేట్ చేసిన ఆయన చాలా మ్యాప్స్ క్రియేట్ చేస్తాడు. చాలా మ్యాప్స్ క్రియేట్ చేస్తాడు కదా! క్రియేట్ చేసిన తర్వాత ఆయన తిరిగి సేమ్ ఇదే మ్యాప్ ఒకరోజు చూసుకుండనుకోండి. అప్పుడు ఆయనకేమర్థమైపోతది? ఈ లెజెండ్ చూడంగానే ఓకే. నేనప్పుడు ఆ మ్యాప్‌లో ఇంటర్నేషనల్ బౌండరీస్‌ని డాటెడ్ పర్పుల్ కలర్ లైన్‌తోని రిప్రజెంట్ చేసిన. స్టేట్ బౌండరీస్‌నేమో డాటెడ్ గ్రే కలర్ లైన్‌తోని రిప్రజెంట్ చేసిన. రివర్‌నేమో బ్లూ కలర్ లైన్‌తోని రిప్రజెంట్ చేసిన అని ఆయనదైన ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. రైట్? ఇది మన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదెందుకు జెప్పినా అంటే, మన ప్రోగ్రామ్‌లో కమెంట్స్ అని ఒకటి ఉంటదనమాట. ఈ కమెంట్స్ ఎందుకు గావాలి అంటే మనకు, కమెంట్స్ ఇంక్రీజెస్ రీడబిలిటీ అనమాట. మన మ్యాప్‌లో లెజెండ్ యాడ్ జేయడం వల్ల దాని రీడబిలిటీ పెరుగుతదని జెప్పినా గదా! అట్లనే మన ప్రోగ్రామ్‌లో కమెంట్స్ యాడ్ జేయడం వల్ల ప్రోగ్రామ్ యొక్క రీడబిలిటీ పెరుగుతది. ఆ తరువాత ఇప్పుడు మ్యాప్‌లో లెజెండ్ యాడ్ జేయడం వల్ల ఆ పర్పస్ అంటే మ్యాప్ యొక్క పర్పస్‌ని నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ జేయగలిగిండు. అట్లనే మనం గూడా ప్రోగ్రామ్‌లో కమెంట్స్ యాడ్ చేయడం వల్ల ఆ కోడ్‌ని నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ జేయగలుగుతాం. మళ్ళా నెక్స్ట్ ఏమని జెప్పినా, మ్యాప్‌ని చాలా రోజుల తర్వాత తిరిగొచ్చి చూస్తే అది ఆయనకు క్రియేట్ జేసిన ఆయనకి ఈజీగా అర్థమైతది. ఆయన ఏం జేషిండో అని జెప్పిన గదా! అట్లనే మనం కమెంట్స్ యాడ్ జేయడం వల్ల చాలా రోజుల తర్వాత మనం ఒకటే ప్రోగ్రామ్ రాయం గదా! చాలా రోజుల తర్వాత తిరిగొచ్చి జూస్తే మనకు గూడా ఈజీగా అర్థమైపోతది. ఆ కమెంట్స్ వల్ల మనం అప్పుడు ఏం జేషినాం అనేది. సో, ఇలాంటి కమెంట్స్‌ని మరి ఎలా మన ప్రోగ్రామ్‌లో యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చిన్న ప్రోగ్రామ్ త్రూ మనం ఎలా కమెంట్స్ యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదవండి. ఏమని? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వేర్ లెంత్ ఈస్ 20 బ్రెడ్త్ ఈస్ 30 అన్నాడు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్‌కి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా! దీనికి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. లెంత్ ఎంత ఉంది? 20. బ్రెడ్త్ ఎంత ఉంది? 30 కదా! రైట్? ఇక్కడ ఆన్‌లైన్ ఇంటర్ప్రిటర్‌కి వచ్చేయండి. ఇక్కడ తీసుకోండి. ఏమని తీసుకుంటున్నా నేను? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని మనకు అర్థమైంది. నేను లెంత్‌ని ఎక్స్‌లో తీసుకున్నా అని. ఎక్స్ అనే వేరియబుల్‌లో. బట్ ఎవరైనా కొత్తగా ప్రోగ్రామ్ చూసిర్రనుకో ప్రోగ్రామ్ లేదు మనమే చాలా రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమైతదా? ఎక్స్‌లో 20 ఎందుకు తీసుకున్నా అని. సో, అందుకే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మనకు అర్థం కావడానికి యాస్ వెల్ యాస్ వేరే వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థం కావడానికి నేను ఇక్కడ కామెంట్ యాడ్ చేస్తా. కామెంట్ ఎట్లా యాడ్ చేస్తామంటే ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాలి. హ్యాష్‌ట్యాగ్ పెట్టి ఈ లైన్‌లో ఏది రాసినా దాన్ని కామెంట్ లాగా తీసుకుంటది. హ్యాష్‌ట్యాగ్ పెట్టి ఆ లైన్ అంతా కూడా నువ్వు ఏదన్నా రాయి దాన్ని కామెంట్ లాగా తీసుకుంటది మన ఇంటర్ప్రిటర్. హ్యాష్‌ట్యాగ్ చూడంగానే దానికి అర్థమైపోతది. ఓకే. ఇది కామెంట్ దీన్ని ప్రాసెస్ చేయకూడదు. ఇగ్నోర్ చేయాలి అని. రైట్? ఇక్కడ రాస్తా. ఏమని? అస్యూమింగ్ లెంత్ యాజ్ ఎక్స్ అని. సో, ఈ లైన్ అంతా కూడా ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్
ఫస్ట్ లైన్ చూస్తుందో చూడంగానే హ్యాష్ ట్యాగ్ ఉంది, ఓకే ఈ లైన్ అంతా కూడా కమెంట్, దీన్ని ఇగ్నోర్ చేయాలి, ప్రాసెస్ చేయొద్దు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత నేను ఏం చేసిన, ఎక్స్ అనే వేరియబుల్కి 20 అసైన్ చేసిన. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమని పెడతా, 30 అని పెడతా. 30 అని పెట్టగానే ఇది కూడా మనకు అర్థం కాదు కదా, వేరే వాళ్ళకి కూడా అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక కమెంట్ యాడ్ చేస్తా. కమెంట్ ఎలా యాడ్ చేస్తా, హ్యాష్ ట్యాగ్ అని పెట్టి ఈ లైన్లో ఏది రాసినా కూడా అదేమి కమెంట్ లాగా తీసుకుంటుంది, దాన్ని ఏం ప్రాసెస్ చేయదు, జస్ట్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఇది చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఏమని, ఓకే బ్రెడ్త్ని వైలో తీసుకుండు అని అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే, మనము రెక్టాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇక్కడ నేను ఆ కమెంట్ రాస్తే ఏమవుతుంది, మల్టిపుల్ లైన్స్లో కమెంట్ వస్తుంది. ఏమి, ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఏరియా ఐ ఆమ్ యూజింగ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాయాలి నేను కామెంట్. కానీ అంత పెద్దది రాస్తే ఇక్కడ ఏమవుతుంది, చాలా మల్టిపుల్ లైన్స్లో వస్తుంది. నేను ఏమని చెప్పిన, హ్యాష్ ట్యాగ్ ఉంటే ఓన్లీ ఆ లైన్ని మాత్రమే కమెంట్ లాగా తీసుకుంటుంది అని చెప్పిన. ఒకసారి ట్రై చేసి చూద్దాం, మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ రాస్తే, ఇక్కడ నేను ఏమని రాస్తా, ఫర్ క్యాలిక్యులేటింగ్ ది ఏరియా ఐ ఆమ్ యూజింగ్ ఫార్ములా అని రాసి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాసి ఆ తర్వాత ఇక్కడ ఏరియాని ఎక్కడ స్టోర్ చేస్తాను నేను, ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుందాం. ఏంది, ఎక్స్ ఇంటూ వై ప్రింట్ ఏ అని రాసి రన్ చేస్తా. రన్ చేస్తే ఏంది, ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఏంది, ఈ ఐ ఆమ్ యూజింగ్ ఫార్ములా ఏంది అని ఎర్రర్ ఇచ్చింది. నేను ఏమని చెప్పిన, హ్యాష్ ట్యాగ్ ఉంటే ఓన్లీ ఈ లైన్ని మాత్రమే కమెంట్ అనుకుంటుంది, ఇదంతటిని కూడా కామెంట్ అనుకోదు. మరి ఇట్లా మల్టిపుల్ లైన్స్లో కమెంట్ రాయడానికి మన దగ్గర అంటే మన పైథాన్లో ఏమైనా సింటాక్స్ ఉందా అంటే, మల్టిపుల్ లైన్స్ని కమెంట్ లాగా చేయడానికి మన దగ్గర ఏ సింటాక్స్ లేదు. బట్ ఒక వే ఉంది. ఆ వే ఏంటంటే డాక్ స్ట్రింగ్స్. డాక్ స్ట్రింగ్స్ అనే వే ఉంది. అదేంటంటే, మీరు ఇక్కడ 3 డబుల్ కోట్స్ యాడ్ చేయాలి స్టార్టింగ్లో. కమెంట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కూడా మళ్ళీ 3 డబుల్ కోట్స్ యాడ్ చేయాలి. డబుల్ కోట్స్ యాడ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. రన్ చేస్తే ఏంది, 600 అనేది అవుట్పుట్ లాగా వచ్చింది. బట్ ఇందాక నేను చెప్పిన కదా, మల్టిపుల్ లైన్స్ని కమెంట్ లాగా చేయడానికి సింటాక్స్ ఏది లేదన్నావు. బట్ ఇదేమో ఇది సింటాక్స్ కాదా మరి అంటే, కమెంట్ చేయడానికి సింటాక్స్ కాదు, ఇది సింటాక్స్ కాదు. రైట్, కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఒక 2 మినిట్స్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పటివరకు ఏం చూసినామంటే, సింగిల్ లైన్ కమెంట్ని యాడ్ చేయడానికి హ్యాష్ ట్యాగ్ అని పెడతాం. హ్యాష్ ట్యాగ్ అని పెట్టి ఇక్కడ టెక్స్ట్ రాస్తాం. ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ ఈ హ్యాష్ ట్యాగ్ని చూసిందో ఈ లైన్ అంతటిని కూడా ఇగ్నోర్ చేసేస్తుంది ప్రాసెస్ చేయకుండా. నెక్స్ట్ ఏమని చెప్పిన, మల్టీ లైన్ కామెంట్స్ని యాడ్ చేయడానికి మన పైథాన్లో డిఫాల్ట్ సింటాక్స్ ఏదీ లేదు. ఎందుకంటే మనం ఒక వే కనిపెట్టినాం. ఆ వే ఏంటంటే ఇట్లా డాక్ స్ట్రింగ్స్లో పెడతాం 3 డబుల్ కోట్స్ స్టార్టింగ్ ఆఫ్ ది కమెంట్లో, ఆ తర్వాత ఎండింగ్ ఆఫ్ ది కమెంట్లో 3 డబుల్ కోట్స్ పెట్టి దీన్ని మనం ఏమనుకున్నాం, మల్టీ లైన్ కమెంట్ అనుకున్నాం. బట్ పైథాన్ డిఫాల్ట్గా మల్టీ లైన్ కమెంట్ యాడ్ చేయడానికి ఎలాంటి సింటాక్స్ ఇవ్వలేదు. ఇది ఒక వే. రైట్, ఎందుకంటే ఎప్పుడైతే పైథాన్లో ఒకవేళ మల్టీ లైన్ కమెంట్ యాడ్ చేయడానికి ఏదైనా డిఫాల్ట్ సింటాక్స్ ఉండుంటే, ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ దాన్ని చూస్తుందో దాని అంతటిని కూడా ఇగ్నోర్ చేయగలగాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని చూడంగానే ఏమైంది, ఈ లైన్ అంతటిని కూడా ఇగ్నోర్ చేసేసింది. బట్ మనం ఎప్పుడైతే ఇట్లా ఈ వే రాస్తామో, ఈ వేలో మల్టీ లైన్ కమెంట్ రాస్తామో, అప్పుడు మన ఇంటర్ప్రిటర్ దీన్ని ప్రాసెస్ చేస్తుంది, ఇగ్నోర్ చేయదు. రైట్, ఎందుకంటే పైథాన్లో డిఫాల్ట్ సింటాక్స్ లేదు మల్టీ లైన్ కమెంట్ యాడ్ చేయడానికి. ఒక్కసారి డెఫినేషన్ చదవండి, మీకు అర్థమైపోతుంది. ఏ కమెంట్ ఇన్ ఏ పైథాన్ ఈజ్ ఎ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ద కోడ్ దట్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రిటర్ వెన్ ద ప్రోగ్రామ్ రన్స్. రైట్, ఎప్పుడైతే ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రిటర్, ఈ లైన్ ఎందుకు స్ట్రేస్ చేస్తున్నా అంటే, మన ఇంటర్ప్రిటర్ హ్యాష్ ట్యాగ్ చూడంగానే ఏమైంది, ఈ లైన్ అంతటిని కూడా ఇగ్నోర్ చేసేసింది. బట్ ఇక్కడ మల్టీ లైన్ కామెంట్లో అలా కాదనమాట, మనం దీన్ని ప్రాసెస్ చేస్తుంది మన ఇంటర్ప్రిటర్. అది ఎట్లా చేస్తుంది అనేది ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ ట్యాగ్ అని పెడుతున్నా. హ్యాష్ ట్యాగ్ అని పెట్టి కమెంట్ అని పెడుతున్నా. పెట్టి ప్రింట్ ఎక్స్ అని రాసి రన్ చేస్తా. రన్ చేయగానే మనకేమైపోతుంది,
ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ప్రిటర్ ఇక్కడికి వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చూసింది. మళ్ళీ ఏం చూసింది హ్యాష్ ట్యాగ్ అని చూడంగానే ఇక్కడ ఏదైతే ఉందో అదంతటిని కూడా ఇగ్నోర్ చేసేసింది. అప్పుడు మనకి ఏమని ఎర్రర్ త్రో చేస్తుంది, అరే నువ్వు ఎక్స్కి ఏ వేరియబుల్, ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ఏ వాల్యూ అసైన్ చేయలేదు అని మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఈ హ్యాష్ ట్యాగ్ అని చూడంగానే ఈ లైన్ అంతటిని కూడా ఇగ్నోర్ చేసేసింది. బట్ మల్టీ లైన్ కామెంట్లో ఏమవుతుందంటే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సారీ హలో ఐఆమ్ కౌశిల్ అని రాస్తున్నా. హలో ఐఆమ్ కౌశిల్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఏంది, దీన్ని రన్ చేసినాను అనుకో నాకేం ఎర్రర్ రాలే. బట్ ఇది మల్టీ లైన్ కామెంట్ యాడ్ చేయడానికి డిఫాల్ట్ సింటాక్స్ అయితే కాదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని అసైన్ చేస్తా. అసైన్ చేసి ప్రింట్ ఎక్స్ అని రాస్తా. ప్రింట్ ఎక్స్ అని రాస్తే నాకు ఏమైపోతుంది, హలో ఐఆమ్ కౌశల్ అని బయటకు వచ్చింది, రైట్. ఎందుకంటే మన ఇంటర్ప్రిటర్ ఈ లైన్ ఈ 3 లైన్లని ప్రాసెస్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది డిఫాల్ట్ సింటాక్స్ కాదు, ఇది ఒక వే. బట్ ఇందాక ప్రీవియస్ కేసులో ఏంది, మన ప్రీవియస్ కేసులో సింగిల్ లైన్ కమెంట్ యాడ్ చేసినప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తలేదు, ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి మనం ప్రింట్ ఎక్స్ అనగానే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేస్తాం, ఇది ప్రాసెస్ చేస్తాం. ఎవరైనా మీకు వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లైన్ కమెంట్ ఇన్ అండ్ మల్టీ లైన్ కమెంట్ ఇన్ పైథాన్ అని అడిగితే సింపుల్గా మీరు ఏం చెప్తారంటే సింగిల్ లైన్ కమెంట్ డిఫాల్ట్ సింగిల్ లైన్ కామెంట్నేమో మనం ఏం చేస్తాం, హ్యాష్ ట్యాగ్ అనే సింబల్తో స్టార్ట్ చేస్తాం, దిస్ ఈస్ ఇగ్నోర్డ్ బై ఇంటర్ప్రిటర్ అని చెప్పండి. ఆ తర్వాత మల్టీ లైన్ కామెంట్కి ఏమని చెప్తారు అంటే దెర్ ఈస్ నో డిఫాల్ట్ సింటాక్స్ ఫర్ మల్టీ లైన్ కామెంట్ ఇన్ పైథాన్ బట్ దెర్ ఈస్ ఎ వే దట్ ఈస్ యూజింగ్ విత్ డాక్ స్ట్రింగ్స్ అని చెప్పండి, రైట్. ఇదేమో ఇంటర్ప్రిటర్ ప్రాసెస్ చేస్తుంది, ఈ సింగిల్ లైన్ కామెంట్నేమో ప్రాసెస్ చెయ్యము అని చెప్పండి. మనం ఈ ప్రోగ్రామ్ని ఒక్కసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఏంటి, ఫస్ట్ మన ఇంటర్ప్రిటర్ ఇక్కడికి వచ్చింది, వచ్చి ఎప్పుడైతే ఈ హ్యాష్ ట్యాగ్ అనే సింబల్ని చూస్తుందో ఈ లైన్ అంతటిని కూడా ఇగ్నోర్ చేసేసి కిందికి వస్తుంది. కిందికి వచ్చి నెక్స్ట్ ఏం చేసినాం, మనం ఎక్స్ అనే వేరియబుల్కి 20 అనే వాల్యూని అసైన్ చేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లైన్ని కూడా ఫస్ట్ ఏంది హ్యాష్ ట్యాగ్ అనే దాన్ని చూడంగానే ఈ లైన్ అంతటిని కూడా మన ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేసేసి ఆ తర్వాత y ఈజ్ ఈక్వల్స్ టు 30 అని రాసినాం. అంటే y అనే వేరియబుల్లో 30 అనే వాల్యూని స్టోర్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, దీన్ని చూడంగానే మన ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ 3 లైన్లను కూడా ప్రాసెస్ చేసేసి ఇక్కడ మనము ఈ స్ట్రింగ్ని దేనికి కూడా మనం అసైన్ చేస్తలేం కాబట్టి జస్ట్ ప్రాసెస్ చేస్తుంది, బట్ ఎక్కడ స్టోర్ కాదు. నెక్స్ట్ ఏంది, ప్రాసెస్ చేసేసిన తర్వాత ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్లో ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై అని రాసినాం, రైట్. ఎక్స్ ఇంటూ వై అంటే మనకు 600 వస్తుంది. ఆ వాల్యూని తీసుకుపోయి ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసేసి ప్రింట్ ఏ అనగానే మనకేంటి 600 అని వచ్చింది. ఇక్కడ ఈ స్ట్రింగ్ని ప్రాసెస్ చేస్తుంది, బట్ మనం ఏ వేరియబుల్కి అసైన్ చేస్తలేం కాబట్టి ప్రాసెస్ చేసి జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడనేమో దీన్ని ఇగ్నోర్ చేస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటుంది, ఒక్కసారి అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.